రాజధాని అమరావతి పరిధిలోని తాడికొండలో కూటమి ప్రభుత్వం గ్రామ సభ నిర్వహించింది. అభివృద్ధి పనులకు అవసరమైన భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చేందుకు మెజారిటీ రైతులు సుముఖత వ్యక్తం చేశారు. ఇప్పటికే కొందరు రైతులు గ్రామ సభలోనే తమ భూములకు సంబంధించిన పత్రాలను అధికారులకు అందజేయగా మరికొందరు ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి తమకు అభ్యంతరం లేదని తెలిపారు. అమరావతి రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్, రాజధాని రేడియల్ రోడ్లకు భూ సమీకరణకు సంబంధించి తాడికొండలో సిఆర్డీఏ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. అభివృద్ధి పనులకు అవసరమైన భూములను భూ సమీకరణ ద్వారా తీసుకోవాలా లేక భూ సేకరణ ద్వారా చేపట్టాలా అనే అంశంపై రైతుల అభిప్రాయాలను ప్రభుత్వం సేకరించింది. తాడికొండ, కంతేరు, మోతడక, కొప్పురావూరు గ్రామాల మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్ రైల్వే ట్రాక్ వెళ్తుందని మంత్రి తెలిపారు. గ్రామ సభలో మెజారిటీ రైతులు ల్యాండ్ పూలింగ్ కు అంగీకారం తెలిపారని చెప్పారు. ఎంత తొందరలో ఇవ్వదలుచుకున్న ల్యాండ్ పూలింగ్ ఇస్తే అంత తొందరలో రైల్వే ట్రాక్ వాళ్ళు రెడీగా ఉండాలి. ఇమీడియట్ గా శాంక్షన్ చేసి ఇన్నర్ రింగ్ రోడ్ కూడా చేయడానికి రెడీగా ఉంటారు. ఈ రెండు కూడా పూర్తి చేస్తాం. మీరు అడిగినట్టు సర్వీస్ రోడ్లు ఉంటాయి. అదేవిధంగా ట్రంక్ రోడ్స్ యాక్సెస్గా కంటిన్యూ అవుతాయి. 1 కిలోమీటర్ 1 కిలోమీటర్. అదేవిధంగా ఎక్కడ ప్లాట్లు ఇస్తారనే దానికి నేను ఒక ఆన్సర్ చెప్పాను. అయితే మళ్ళా ఇచ్చారు. దానికి 2-3 రకాలుగా డిజైన్ చేసి మీకు చూపిస్తాము. శాసనసభ్యులకి మీకు మీరందరూ ఏది ఇష్టపడితే అది చేస్తామని తెలియజేస్తూ మీ అందరూ వీలైన తొందరలో ఇస్తే ఈ యొక్క ప్లాట్లు కూడా ప్రభుత్వ హామీతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకొస్తున్నారు. అభివృద్ధితో తమకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల కోరిక ఏంటంటే ఈ రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డుకి రాజధానికి మధ్య భూమి తీసుకోవటం వల్ల ఒక 4,800 ఎకరాలు సుమారుగా వస్తుందండి. ఒకే రెవెన్యూ గ్రామంలో, తాడికొండ రెవెన్యూ గ్రామంలో 14,000 ఎకరాలు 5,000 తీసుకుని మిగతా 9,000 అట్లా ఉంచితే కొంచెం రైతులు కొంతమంది, అందరని అంటలేదండి, కొంతమంది ఇబ్బందికరంగా భావిస్తారు. అవకాశం ఉండి రాజధాని డెవలప్ చేయడానికి భూమి అవసరం ఉందనే ఉద్దేశం ఉంటే 14,000 ఎకరాలు గీయటానికి ఎక్కువ మంది రైతులు ఇష్టపడతారండి. ఇక్కడ చాలా మంది రైతులు నష్టపోతున్నారు. సన్నకారు రైతులు, వాళ్ళకు కూడా మంచి బెనిఫిట్స్ ఇవ్వాలని, రైల్వే ట్రాక్ లో పోయే వాళ్ళకి ఏదో ఉద్యోగాలు అలాంటి ఏదో కల్పిస్తారని కొంత వాళ్ళ ఫ్యామిలీస్కి కొంత అవకాశం ఉన్నంత మేర వాళ్ళకి జీవనభృతి కల్పించాలని మేము మా గ్రామ రైతులుగా మేము కోరుతున్నామండి. 2027 మార్చి నాటికి 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు పూర్తవుతాయని, 2027 చివరి నాటికి అమరావతి లేఅవుట్లు పూర్తి చేస్తామని నారాయణ ప్రకటించారు. ఈ నెల 25న ఎమ్మెల్యే క్వార్టర్స్ ను ప్రభుత్వానికి అప్పగిస్తామని, వచ్చే నెల 15న ఎమ్మెల్సీ క్వార్టర్స్, సెప్టెంబర్ మొదటి వారంలో మంత్రుల నివాసాలను అప్పగిస్తామన్నారు. ప్రతి 15 రోజులకు సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారని, అమరావతి పనులపై ప్రతిరోజు తాను కూడా సమీక్ష చేస్తున్నట్లు చెప్పారు. ల్యాండ్ పూలింగ్ వేగంగా పూర్తయితే ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే ట్రాక్ పనులను వెంటనే ప్రారంభిస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు.